కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ప్రాధాన్యత క్రమంలో ముందుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సిఎస్ఆర్ విపిఆర్ ఫౌండేషన్ నిధులు దాదాపు 2 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో 150 మంది కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించి వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో, కొడవలూరు మండలం రాజుపాలెంలో పాఠశాలల అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశామని, పడుగుపాడు పాఠశాలలో కూడా ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుధాకర్, గోపి, వేణు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బా, పిట్టు పట్టాభిరామిరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.